వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మినీ స్టేడియంలో సీఎం కప్ వారోత్సవాలు జరిగాయి. ఖోఖో, వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జోన్ మరియు ఎంపీడీఓ శ్రీనివాస్ పాల్గొని క్రీడలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2024 సీఎం కప్ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరుగుతున్నాయని, క్రీడల్లో గెలిచిన వారికి సీఎం కప్ అందించడం జరుగుతుందన్నారు. రేపు మండల స్థాయిలో గెలిచిన వారికి బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. అంతేకాదు సర్టిఫికెట్లు కూడా ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్టీఓ ఉమారాణి, ఎంఆర్ఓ రాజేష్, ఎంపీఓ సారయ్య, నాగరాజు, పీఈటీలు మరియు స్పీడీలు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు. ఇట్కాలపల్లి వర్సెస్ ముత్యాలమ్మ తండ. రెడీగా ఉండాలి బాయ్స్. ఇట్కాలపల్లి వర్సెస్ ముత్యాలమ్మ తండ. పీఈటీలు ఎవరు లేరా? మన పీఈటీ ఒక్కళ్ళకి ఎంత వాళ్ళకి ఒక్కళ్ళు ఖాళీగా ఉంటే పిలుస్తారు. ఇప్పుడే కాదు దిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం సీఎం కప్ 2024ని గ్రామ స్థాయిలో 7-8 తారీఖుల్లో చాలా ఉత్సాహంగా నిర్వహించడం జరిగింది. గ్రామ స్థాయిలో ఎవరైతే ఎంపిక అయ్యారో వారిని మండల స్థాయిలో 10వ తారీఖు నుంచి రేపటి వరకు మండల పరిషత్, తర్వాత మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో కలిపి నిర్వహించటం జరుగుతుంది. ఈ యొక్క క్రీడల వల్ల మనుషుల యొక్క, తర్వాత పిల్లల యొక్క మానసిక, శారీరక ఆరోగ్యము అనేది వృద్ధి చెందుతుంది. అదేవిధంగా క్రీడల పట్ల గ్రామ స్థాయి నుంచి అవగాహన కల్పించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ సీఎం కప్ని నిర్వహించడం జరుగుతుంది. మండల్ లెవెల్లో, మున్సిపల్ మండల్ లెవెల్లో ఎంపిక చేసినటువంటి వారు 16వ తారీఖు నుంచి జిల్లా లెవెల్లో పోటీలలో పాల్గొనవలసిగా ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో సీఎం కప్పు నిర్వహించబడుతుంది. 140 కోట్ల పైన ఉన్నటువంటి భారతదేశం ఇతర ప్రపంచ స్థాయిలో పోల్చుకుంటే చాలా మెడల్స్ కానీ కప్పులు కానీ మనం మనకన్నా చిన్న జనాభా ఉన్న దేశాల కన్నా తక్కువ ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామ స్థాయిలో కూడా మెడికల్ లాంటి క్రీడాకారుల్ని ఎంపిక చేస్తే ఇంకా మనం క్రీడల్లో కూడా ఉన్నత స్థానానికి ఎదుగుతామని, అనేక క్రీడా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా క్రీడల కోసం మన గవర్నమెంట్ కార్యక్రమాలని తీసుకోవడం జరుగుతుంది. వీటి కోసమే గ్రామ స్థాయిలో ఈ ఆటల పోటీల నిర్వహణ అనేది గౌరవ ఆర్డీఓ గారి ఆదేశాల ప్రకారం, తర్వాత తహసీల్దార్ గారి ఆదేశాలు, తర్వాత మా మున్సిపల్ వారి స్టేడియం వారి యొక్క పూర్తి సహకారంతో మా మండల పరిషత్ కార్యదర్శులు అహర్నిశలు శ్రమించి గ్రామ స్థాయిలో మా ఎంపీఓ గారు
దాన్ని కంట్రోలింగ్ చేసి దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఎలాంటి పొరపాట్లు కానీ ఎలాంటి క్రీడాకారులకి అసౌకర్యం కలగకుండా చేయడం జరిగింది. ఈ క్రీడలు నిర్వహించడానికి మండల స్థాయిలో తర్వాత గ్రామ స్థాయిలో 25 మంది పీఈటీలు అప్పుడు 2 రోజులు ఇప్పుడు 3 రోజుల పాటు వారి యొక్క క్రీడా నిర్వహణలో పాల్గొంటున్నారు. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మొత్తం క్రీడాకారులకి ఎంపికైనటువంటి ఆడినటువంటి క్రీడాకారులకి మండల పరిషత్తు మున్సిపల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన క్రీడాకారులందరికీ నర్సంపేట పురపాలక సంఘం మరియు ఎంపీడీ గారి మండల్ లెవెల్ టీంలు మరియు అర్బన్ లెవెల్ టీంలు సీఎం కప్ 2024 సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా ఈ 3 రోజులు అంటే 10వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు చీఫ్ మినిస్టర్స్ కప్ 2024ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరిగింది. నిన్నటి నుంచే గేమ్స్ స్టార్ట్ అయినాయి. నిన్నటి రోజున వాలీబాల్, కబడ్డీ ఆడాం. అలాగే ఈరోజు కూడా కబడ్డీ మరియు వాలీబాల్ మరియు ఖోఖో కూడా నిర్వహిస్తున్నాము. ఇందువెంట మన ఇక్కడ ఉన్న ఎంఏఓ గారు కానీ, పీఈటీ కానీ, మన ఎంపీడీఓ కానీ, మన గౌరవ ఎంఆర్ఓ గారు కానీ అందరూ ఇక్కడ హాజరయ్యారు. మన ఆర్డీఓ మేడం కూడా ఇప్పటిదాకా ఉన్నారు మేడం. అదేవిధంగా ఇప్పుడు ఇది ఏంటంటే దీని తర్వాత మనకి డిస్ట్రిక్ట్ వైజ్గా టీం మనకు 16వ తారీఖు నుండి జరుగుతుంది. దాని తదుపరి స్టేట్ లెవెల్కి ఎవరైతే ఈ మండల్ లెవెల్ కానీ అర్బన్ లెవెల్ దాంట్లో కానీ సెలెక్ట్ అయినో వాళ్ళు మన డిస్ట్రిక్ట్ లెవెల్కు కొనసాగించబడుతుంది. తదుపరి వాళ్ళు స్టేట్ లెవెల్ కూడా వాళ్ళ స్కిల్స్ని బట్టి మళ్ళీ అక్కడ కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉన్న క్రీడాకారులు వివిధ మండలాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఆల్రెడీ నిన్న అందరికీ స్వాగతం పలికి అవన్నీ టీమ్స్ సజావుగా సాగుతున్నాయి. ఇలాంటి అవంతరాలు ఇప్పటివరకు ఏం ఏర్పడలేదు. మళ్ళీ రేపటి రోజున కూడా 1-2 టీంలతో రేపు వాడించిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఈ బహుమతి ప్రధాన కార్యక్రమం ఉంటుంది. ఈ క్రీడాకారులు ఎవరైతే విన్నర్స్ కానీ రన్నర్స్ కానీ ఎవరైతే వస్తారో వాళ్ళకు అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ కూడా ప్రదానం చేయబడతాయి. కాబట్టి ఇది ఒక గవర్నమెంట్ మనకు ఒక మంచి సదవకాశం కల్పించింది. కాబట్టి క్రీడాకారులందరూ ఇవన్నీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.